హలో వ్యూవర్స్, ఈరోజు నేను దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన సాంబార్ను తయారు చేస్తున్నాను. సాంబార్ను నేను దలసరిగా ఉండే పాత్రలో చేస్తే బాగుంటుందని 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఆనియన్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి అది 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ ఆనపకాయ ముక్కల్ని 2 పెద్ద మునక్కాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఒక ముల్లంగిని కూడా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా బాయిల్ అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేశాను. చిటికెడు పసుపు కూడా వేసుకొని ముక్కలన్నిటినీ బాగా కలిపేసుకుంటున్నాను. ఈ సాంబార్ అనేది సంస్కృత పదం అయిన సంభారము నుంచి వచ్చింది. సంభారం అంటే ఉప్పు చింతపండుతో కలిపిన కూర మాట. ఇది ఒక్క దక్షిణాదిలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఇడ్లీ సాంబార్ లేదా సాంబార్ అన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరనే చెప్పొచ్చు. నెక్స్ట్ 2 టొమాటోస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు హోల్గానే 2 వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయ చీలికలు 2 వేసాను కదా, ఇవి కట్ చేయకుండానే పచ్చిమిరపకాయలు వేస్తే సాంబార్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ముక్కలన్నింటినీ ఒకసారి కలిపేసుకొని ఈ ముక్కలన్నీ కూడా బాయిల్ అవ్వడం కోసం వాటర్ని యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుపులోని ఈ ముక్కలు బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ని నేను యాడ్ చేశాను. నెక్స్ట్ చిన్న కడాయి తీసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ అవసరం లేదు, వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను. అబ్బా, ఈ ధనియాలు ఫ్రై చేస్తున్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ధనియాలు కలర్ చేంజ్ అయిన తర్వాత అవి కూడా ఆనియన్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి అవి కూడా ఆనియన్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని పచ్చి కొబ్బరి ముక్కని చిన్నది ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 2 డ్రై మిర్చిని కూడా వేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలని కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసి అది కూడా ప్లేట్లో తీసేసుకొని చల్లార్చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం ఉడికిస్తున్న ముక్కలన్నీ ఉడికాయో లేదో చూడాలి. ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఒక బౌల్ బెండకాయ ముక్కల్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. బెండకాయ ముక్కల్ని ముందుగా వేసినట్లయితే అవి పేస్ట్ అయిపోతాయి. అందుకనే నేను ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 కిలో కందిపప్పును బాగా ఉడికించేసి ఈ వెజిటేబుల్స్లోని యాడ్ చేస్తున్నాను. నేను ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నానో అదే బౌల్తో 2 బౌల్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు గుజ్జును 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. మనకి పులుపు ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదా తక్కువ కావాలి అనుకుంటే తగ్గించుకున్నా సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము కాబట్టి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే కరివేపాకుని కూడా యాడ్ చేస్తే కరివేపాకు ఫ్లేవర్ అనేది సాంబార్లోని బాగా తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టేయాలి. పప్పు వేసాం కాబట్టి త్వరగా పొంగిపోతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది బాగా తగ్గించాలి. ముందు ఆనియన్స్, కోకోనట్, ధనియాలు ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ చల్లారిపోయాయి. ఇదంతా కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరుగుతున్న సాంబార్లోని యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ ఒక్కటే చాలు సాంబార్కి చాలా మంచి టేస్ట్ని, మంచి ఫ్లేవర్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇంకా మనం సాంబార్ పౌడర్స్ కానీ ఇంక ఏమీ కూడా వేయాల్సిన అవసరమే ఉండదు. ఒకసారి మీరు ఈ పేస్ట్ని తయారు చేసి సాంబార్లో వేయండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఈ పేస్ట్ వేసిన తర్వాత సాంబార్ 3 మినిట్స్ వరకు మరిగితే సరిపోతుంది. నెక్స్ట్ పోపు కోసం చిన్న కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని
4 వెల్లుల్లి రెబ్బల్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మనకి నచ్చితే ఇష్టపడితే ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఫైనల్గా 2 ఎండుమిరపకాయలు కూడా పోపులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిపోయింది. వేగిపోయిన ఈ పోపును సాంబార్లోని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చివరగా కొత్తిమీరను కూడా ఈ సాంబార్లో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, గుమగుమలాడే సూపర్ టేస్టీతో సాంబార్ పౌడర్ అవసరం లేకుండానే అదిరిపోయే సాంబార్ రెడీ అయిపోయింది.